స్టార్ట్ చేస్తామా కొంచెం వెయిట్ చేద్దామా? ఓకే. మీ అందరికీ తెలుసు, గత 2 రోజులుగా మొత్తం రాష్ట్రంలోనూ అదేవిధంగా మన జిల్లాలో కూడా ఈ డీజిల్ సప్లైస్ అనేది కొంత డిజరప్ట్ అవటం జరిగింది. సో దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు డీటెయిల్డ్గా రివ్యూ తీసుకోవడం జరిగింది. అలాగే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. సో దానికి తగ్గట్టుగా మనం గత 24 గంటల్లో కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో దట్ దేర్ విల్ బి ఏ స్మూత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డీజిల్ అలాగే పెట్రోల్ కూడా. ఈరోజు పరిస్థితి తీసుకున్నట్టయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 113 అవుట్లెట్స్ మన జిల్లాలో డ్రై అవుట్ అవటం జరిగింది. మన జిల్లాలో 242 అవుట్లెట్స్ గాను 113 అవుట్లెట్స్లో మనకి ఈ డీజిల్ నిల్వలు తగ్గిపోవటం జరిగింది. అలాగే ఈరోజు మనకి బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఈ 3 మెయిన్ ఆయిల్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు 84 అవుట్లెట్స్కి మనకి ఈ యొక్క డీజిల్ అదేవిధంగా పెట్రోల్ రావటం జరిగింది. అలాగే వస్తూ ఉంది కూడా. అలాగే ఇంకా మిడ్ నైట్ కల్లా ఇంకొక 24 అవుట్లెట్స్కి మనకి మెటీరియల్ రావటం జరుగుతుంది, డీజిల్ కానీ పెట్రోల్ కానీ. సో ప్రతి చోట కూడా ఈ వచ్చినటువంటి డీజిల్ని లేదా పెట్రోల్ని మనం జాగ్రత్తగా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే మనం గమనించుకున్నట్టయితే ఒక 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క సప్లై చైన్ని డిజరప్ట్ చేయడం జరిగింది. ఒకటి, ఈ ఆయిల్ కంపెనీసు సడన్గా వారి యొక్క క్రెడిట్ లిమిట్ విధానాన్ని మార్చుకోవడం జరిగింది. 1 ఏప్రిల్ నుంచి అంతకుముందు క్రెడిట్ లిమిట్ ఈ రీటైల్ అవుట్లెట్స్ అందరికీ కూడా 30 లక్షలు, 40 లక్షలు, కొంతమందికి ₹1 కోటి వరకు కూడా క్రెడిట్ లిమిట్స్ ఉన్నాయి. అటువంటి వాటన్నిటినీ కూడా వారు రద్దు చేసి క్యాష్ ఆన్ డెలివరీ అనేటువంటి విధానాన్ని తీసుకుని వచ్చారు. దాంతో కొన్ని రీటైల్ అవుట్లెట్స్ ఆ క్రెడిట్స్ని క్లియర్ చేయకపోవటం వల్ల, అదేవిధంగా స్లో అవ్వటం వల్ల కొంత ఈ సప్లై చైన్ ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. దీంతోపాటు మనకి కొన్ని ప్రైవేటు అవుట్లెట్స్ ఉన్నాయి, ముఖ్యంగా నయారా కానీ జియో కానీ ఇటువంటివి. సో వారు గత 2-3 రోజులుగా సేల్స్ని బాగా తగ్గించడం కానివ్వండి, లేకపోతే పూర్తిగా సేల్స్ని ఆపేయటం జరిగింది. ఇవి ముఖ్యంగా మన హైవేస్లో లొకేట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ అవుట్లెట్స్ పైన ఈ ప్రెషర్ పడటం జరిగింది. దీంతోపాటు ఈ బల్క్ కన్జంప్షన్, అంటే ప్రైవేట్ బల్క్ కన్జంప్షన్కి సంబంధించి మన దగ్గర 38 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఆర్టీసీ, అదేవిధంగా మనకి సిమెంట్ ప్లాంట్స్, అలాగే నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ కంపెనీస్, వీళ్ళందరూ కూడా వారి సొంత అవసరాల కోసం ప్రైవేట్ బంకులు పెట్టుకుంటారు. వాళ్ళు డిఫరెంట్ వెండర్స్ నుంచి తెచ్చుకొస్తారు. అయితే ఆ మార్కెట్లో రేటు ఇప్పుడు దగ్గర 35 నుంచి 40 రూపాయల వరకు పెరగటం వల్ల సో అక్కడి నుంచి కొంత మనకి రెగ్యులర్గా ఉండే రీటైల్ అవుట్లెట్స్ పైన రావటం, ఒత్తిడి పెరగటం జరిగింది. సో ఆ విధంగా మనకి చూసుకున్నట్టయితే అంటే రెగ్యులర్ సప్లైస్ వస్తున్నటువంటి సందర్భంలో బికాజ్ ఆఫ్ దీస్ 2 డిజరప్షన్స్ వల్ల మనకి సప్లైస్ ఎఫెక్ట్ అయినాయి. ఈరోజు ఉదయం నుంచి ఈ సప్లైస్ అయినవి కూడా మనకి రెస్టోర్ అవుతూ ఉన్నాయి. మనకున్నటువంటి డేటా తీసుకున్నట్టయితే యావరేజ్న మన జిల్లా మొత్తం మీద ఈ రీటైల్ అవుట్లెట్స్ ద్వారా 432 కిలోలీటర్స్ పర్ డే అవుతూ ఉంటాయి. అయితే గత 2 రోజులుగా యావరేజ్ ఇది 475 కిలోలీటర్స్ వరకు పెరిగింది. సో అంటే సడన్గా ఎక్కువ డిమాండ్ రావటం వల్ల కూడా ఈ యొక్క డిజరప్షను రావటం జరిగింది. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకుంటూ రీటైల్ అవుట్లెట్ బై రీటైల్ అవుట్లెట్ మనం రీప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి.
ఈరోజు రాత్రి కల్లా కూడా చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద బంక్స్కి వస్తుంది. అది రేపు ఉదయము రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయి నార్మల్సీకి వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ప్యానిక్ అవ్వద్దు. ఎందుకంటే డిపోస్ దగ్గర సఫిషియెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి. అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ మెకానిజంలో ఉన్నటువంటి సమస్యల వల్ల ఈ సమస్య తలెత్తింది. సో దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నం కల్లా కూడా నార్మల్సీకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అలాగే పూర్తిగా మనకు కావాల్సినటువంటి క్వాంటిటీస్ కూడా అందుబాటులోకి వస్తాయి. మీన్ వైల్ మనం ఈ అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉందో దాన్ని హోర్డింగ్ చేయకుండా, అలాగే ఈ ప్యానికీ బయింగ్ని ప్రివెంట్ చేయడం కోసం కొన్ని జిల్లా స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల ప్రకారము 3 వీలర్స్కి అన్నీ కూడా మనం వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా వెహికల్ వెళ్ళినప్పుడు వాళ్ళు దే కెన్ హ్యావ్ ద ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. అదేవిధంగా మనకి 4 వీలర్స్ ముఖ్యంగా ఆటోలు, మన కార్లు కానివ్వండి, లేకపోతే వ్యాన్స్ కానివ్వండి, అటువంటి వాటన్నిటికీ కూడా 30 లీటర్స్ పర్ వెహికల్ చొప్పున మనం రేషన్ చేయటం జరిగింది. అలాగే పెద్ద వెహికల్స్ అంటే బస్సెస్ కానివ్వండి, లాంగ్ హాల్ ట్రక్స్ కానివ్వండి, వాళ్ళకి 50 లీటర్లకి మనం రిస్ట్రిక్ట్ చేశాము. అదేవిధంగా మన జిల్లాలో కేసీ కెనాల్ బెల్ట్లో అలాగే బద్వేల్ ఏరియాలో మనకి వరి కోత ముమ్మరంగా సాగుతూ ఉంది. మన జిల్లాలో ఇంచుమించుగా మనకి ఒక 80 అట్లాంటి యూనిట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వీటికి ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు వెహికల్ పనిచేయటం కోసం సుమారుగా 80 లీటర్లు కావాలి. సో వరి కోత యంత్రాలకి పూర్తిగా మనం వారికి కావాల్సినటువంటి ఇది ఇవ్వటానికి ఆదేశాలు ఇచ్చున్నాం. అలాగే వారు దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినట్టయితే వారి రికమెండేషన్ తోటి వారికి 80 లీటర్ల కూపన్లు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎస్పెషల్లీ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే క్రిటికల్ యూనిట్స్ కానివ్వండి, వాళ్ళు జనరేటర్స్ కానీ ఎక్కడైనా కావాలన్నట్టయితే వారికి కూడా కూపన్ విధానం ద్వారా మనం ఒక్కొక్కరికి 50 లీటర్ల చొప్పున ఇవ్వాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ బల్క్ కన్జ్యూమర్ యొక్క వెహికల్స్ అంటే మనకి హైవే వెహికల్స్ కానివ్వండి, నేషనల్ హైవే వర్క్స్ జరుగుతున్నాయి. ఆ నేషనల్ హైవేలో పనిచేస్తున్నటువంటి వెహికల్స్ కానివ్వండి, లేకపోతే ఈ జువారీ సిమెంటు, లేకపోతే ఐసీఎల్, దాల్మియా, వాళ్ళ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా బయట బంకుల్లో ఎక్కడ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకున్నాం. బికాజ్ ఆల్రెడీ దే హ్యావ్ దేర్ ఓన్ బల్క్ అవుట్లెట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లోనే వాడుకోవాలి. సో అదేవిధంగా ప్రతి అవుట్లెట్కి సంబంధించి ఒక రెవెన్యూ ఆఫీసర్ని కూడా మనం నామినేట్ చేయడం జరిగింది. దే ఆర్ అవైలబుల్ ఎట్ ద బంక్ లెవెల్. సో దే ఆర్ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బంక్. అలాగే పోలీస్ వారి సహకారంతో ఎక్కడైతే మెటీరియల్ వస్తుందో అక్కడ క్యూ సిస్టమ్ అది మేనేజ్ చేసుకుని ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా జిల్లాలో చర్యలు తీసుకోవడం జరిగింది. ఐ థింక్ రేపు మధ్యాహ్నం కల్లా మనకి కొంత వెసులుబాటు వస్తుంది. పూర్తి స్థాయిలో మనకి సప్లైస్ రెస్టోర్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఇది ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసేది ఏంటంటే డోంట్ ప్యానిక్, సప్లైస్ ఆర్ ఆన్ ద వే. మీరు ఓన్లీ ఇంకొక 24 అవర్స్ దయచేసి సహకరించండి. ఐ థింక్ ఆల్ ద సప్లైస్ విల్ బి రెస్టోర్డ్. ఏమండి 2 వీలర్స్ డీజిల్ అనేది పెట్రోల్ దేర్ ఈజ్ నో బార్, సఫిషియెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి అన్ని చోట్ల కూడా. డీజిల్ మాత్రమే మనకి ఈ సమస్య వచ్చింది. సో 2 వీలర్స్లో డీజిల్ వాడేవి చాలా తక్కువ ఉంటాయి. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. యా, సో పెట్రోల్కి సంబంధించి 18 అవుట్లెట్స్లోనే మనకి నో స్టాక్ అని ఉంది. సో అవి అన్నీ కూడా ఇప్పుడు సప్లైస్ వస్తున్నాయి. ఎందుకంటే పెట్రోల్లో మనకి ఎక్కువగా మనకి స్పైక్ లేదు, నార్మల్ కన్జంప్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న ఉన్నటువంటి కొంత ఈ ప్యానికీ సిచ్యువేషన్ తోటి 3 లీటర్లు కావాల్సిన వాళ్ళు 5 లీటర్లు, 5 లీటర్లు కావాల్సిన వాళ్ళు 10 లీటర్లు కావాలి. సో అది కొంత గ్యాప్ ఉంది. ఐ థింక్ దట్ విల్ బి రెస్టోర్డ్.
అవును. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ కానీ లేకపోతే వాటర్ క్యాన్స్ కానివ్వండి, లేకపోతే డ్రమ్ముల్లో ఎక్కడ కూడా ఫిల్ చేయడానికి వీల్లేదు. దానికి రిస్ట్రిక్ట్ చేశాము. ఓన్లీ ఆ విధంగా చేయాల్సింది పర్మిట్ చేసేది ఓన్లీ 2 కేటగిరీస్లోనే. ఒకటి ఈ వరి కోత యంత్రాలు, వాళ్ళకి 80 లీటర్లు పర్ డే చొప్పున మనం రేషన్ ఇస్తున్నాము రేషన్లో. అలాగే కొన్ని క్రిటికల్ ఇన్స్టలేషన్స్ లైక్ హాస్పిటల్స్ కానీ వాళ్ళకి జనరేటర్కి సంబంధించి కూడా ఇదే విధమైనటువంటి రిస్ట్రిక్షన్ పెట్టాము. బట్ వీ విల్ బీ సప్లైంగ్ టు దమ్. ఇవి తప్పించి మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా అదర్ కంటైనర్స్లో ఇవ్వటం అనేది నిషేధించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఇప్పుడే కలెక్టర్ సార్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డీజిల్ షార్టేజ్ ఉంది. ఈ డీజిల్ షార్టేజ్ ఎందుకు వచ్చింది, కంపెనీస్ పెట్టిన సడన్గా చేంజ్ చేసిన పాలసీ డిసిజన్ వల్ల ఈ షార్టేజ్ వచ్చింది. కంబైన్ టు దట్ ఈ కొంచెం షార్టేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీగా ప్యానిక్ అయ్యి ఎక్కువ డిమాండ్ కూడా ఎక్కువ పెరిగింది. 4 లీటర్స్ కావాలంటే 10 లీటర్స్ డిమాండ్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అయింది. కానీ వన్ ఇష్యూ మనమే గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా టెంపరీ సిచ్యువేషన్. 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది. రేపు మధ్యాహ్నం వరకు ఈ సిచ్యువేషన్ క్లియర్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఈ ప్యానిక్ బిహేవియర్ వల్ల ఈ సిచ్యువేషన్ ఇంకా వర్స్ అవుతుంది. సో ప్యానిక్ ఎవరు కూడా చేయకూడదు. చాలా డీటెయిల్గా రేషనింగ్ సిస్టమ్, అది కూడా చాలా టెంపరీ రేషనింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అందరికీ సఫిషియంట్ ఫ్యూయల్ సప్లైస్ వస్తాయి. ఇక్కడ ఈ లాంగ్ క్యూ లైన్స్ కానీ ఏదైనా డిస్రప్షన్ బిహేవియర్ ఉంటే మన పోలీసులు అన్ని బంక్స్ దగ్గర ప్రెజెంట్ ఉంటారు. అన్ని బంక్స్ దగ్గర పెట్రోలింగ్ సిస్టమ్ పెట్టాము. అన్ని బంక్ ఓనర్స్తో పోలీస్ సిస్టమ్ మాట్లాడుతుంది. ఈవెన్ సప్లయర్స్ డిస్ట్రిబ్యూషన్ రోడ్ నుంచి వచ్చిన ట్యాంకర్స్కి కూడా మనమే ప్రొటెక్షన్ కానీ ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ ఇస్తున్నాము. ఎవరు కూడా ఈ ప్యానిక్ వల్ల హోల్డింగ్ చేయకూడదు. అనవసరంగా ఈ డ్రమ్స్లో తీసుకువెళ్ళి లూజ్ సేల్ మనమే అలౌ చేయట్లేదు, ఎక్సెప్ట్ ఫర్ ఇక్కడ పర్మిషన్ ఇచ్చి ఉన్నాము. సెకండ్ అయితే డైవర్జన్, అందరూ బంక్ ఓనర్స్తో మాట్లాడడం జరిగింది. వీళ్ళకి క్లియర్గా రూల్ పొజిషన్ ప్రకారం ఎవరికి పెట్రోల్ డీజిల్ ఇవ్వాలి అదే వీళ్ళకే ఇస్తారు. కమర్షియల్ అవుట్లెట్స్ కానీ డైవర్జన్స్ కానీ అట్లాంటి ప్రాక్టీస్ కడపలో జరగదు. దీని మీద కూడా పోలీస్ దృష్టి పెట్టి ఉన్నాము. ఇంకా ఒకటి, ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దీంట్లో ఎవరు ఏదైనా డైవర్జరీ టాక్టిక్స్ కానీ సోషల్ మీడియాలో క్రియేట్ చేసిందా ప్యానిక్ కానీ అట్లాంటివి ఉంటే వీళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను, ఈ చాలా టెంపరీ సిచ్యువేషన్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఈ సిచ్యువేషన్ క్లియర్ చేయడానికి డే అండ్ నైట్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు ఈ సిచ్యువేషన్ చాలా వరకు క్లియర్ అవుతుంది. అప్పటి వరకు ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ మనమే చూపిస్తే వీ కెన్ ఆల్ get through it by tomorrow afternoon very fast. Thank you.